హాయ్ ఆల్ ది లవర్ స్టారోకి స్వాగతం. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఈరోజు చెప్పాల్సిన వీడియో ఏం చేయాలనుకున్నాను అంటే గైడెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీకు దూరంగా ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని మీ పైన మీరు అంటేనే కోపంగా ఉన్నారా, ద్వేషిస్తున్నారా? నాకెందుకో ఇలాంటిది ఒక వీడియో చేయాలి అనిపించిందండి. మీరు అంటే మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మీరు అని అంటేనే కోపం ఉందా, ద్వేషం ఉందా అనేది అయితే చూద్దాము. ఇక్కడ నేను 2 పైల్స్ అయితే పెట్టానండి. ఫస్ట్ దానికి ఎల్లో ఉంది. ఫస్ట్ పైల్కి అయితే ఎల్లో పెట్టానండి. సెకండ్ పైల్కి పింక్ కలర్ ఫ్లవర్ పెట్టాను. మీకు ఏది చూస్ చేసుకోవాలి అనిపిస్తే అది చూస్ చేసుకోండి. ఫస్ట్ది అయితే ఎల్లో, సెకండ్ అయితే పింక్. మీకు టైం అయితే ఇస్తాను. మీరు బాగా ఇంట్యూషన్ని కొంతసేపు కొంచెం కళ్ళు మూసుకొని ఆలోచించండి, ఎల్లోనా పింకా అని మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే, మీరు ఏదో ఒక ఫ్లవర్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఉంటారని, ఏదో ఒక పైల్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఉంటారని నేనైతే నమ్ముతున్నాను. సరే అండి, ఫస్ట్ పైల్ అయితే చూద్దాము. మీకు ఈ ఎల్లో ఫ్లవర్ని ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకండి ఈ రీడింగు. మిమ్మల్ని దూరంగా, ఇప్పుడు మీకు దూరం పెట్టిన వ్యక్తి, దూరంగా ఉన్న వ్యక్తి అసలు మీరంటే ఇప్పుడు ద్వేషంగా ఉన్నారా, కోపంగా ఉన్నారా అనేది అయితే చూద్దాం. యాక్చువల్లీ ఒక మంచి డివైన్ కనెక్షన్ అయ్యి ఉండి కూడా మీకు ఎందుకు మరి ఇలా జరిగిందో కానీ మీ మీ మీకు ఎవరైతే ఇప్పుడు దూరం పెట్టున్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పర్సన్స్, వాళ్ళు మిమ్మల్ని చాలా ద్వేషిస్తున్నారండి. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, రెజొనేట్ అయితే తీసుకోండి. నేను ఒక పర్టికులర్గా ఒక వీడియో చేద్దామని ఒక వాక్యం తీసుకున్నాను కదా, ఒక ఇదనేది దానికి తగ్గట్టు అయితే ఇక్కడ వచ్చిందండి. నేను కావాలని అయితే కార్డ్స్ పెట్టలేదు, కాకపోతే సఫీల్ చేస్తుంటే టైం ఎక్కువ అయిపోతుందని, నా వీడియో కొంచెం ప్రాబ్లం వస్తుందని నేను అలా పైల్ పెట్టేశాను. సఫీల్ మీ దగ్గరే సఫీల్ చేయలేదు మీ ముందు, అంతేని. ఇక్కడ ఎవరైతే ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో మీ వ్యక్తికి అయితే, ఇప్పుడు ఎవరైతే దూరం పెట్టున్నారో ఆ వ్యక్తికి చాలా ద్వేషం ఉందండి, చాలా ద్వేషం ఉంది. మిమ్మల్ని చాలా హర్ట్ కూడా చేసున్నారు. అసలు ఎమోషనల్గా ఫుల్ఫిల్గా లేరు. అసలు వెనకకి చూడడం లేదన్నమాట. ఇంతేలా ఈ వ్యక్తితో ఇంతే అన్నట్టయితే ఉన్నారు. కాకపోతే మీది ఒక డివైన్ కనెక్షను, మంచి స్పిరిచువాలిటీ కనెక్షన్ అండి మీది. ఒక ఇద్దరు గాడు దీని మీద వచ్చిన ఒక హస్బెండ్ వైఫ్ అని చెప్పొచ్చు. మీరు లవర్స్ అయ్యి ఇలా గొడవల్లో ఉన్నా అది ఒక మంచి కనెక్షన్ అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తికి మాత్రం మీరంటే చాలా ద్వేషంగా, ఎమోషనల్గా ఫుల్ఫిల్గా లేరండి. మీరు వద్దు అనుకొని ఏదో అంటే, ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, దానికి మంచిగా ఆలోచించకుండా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ ఎమోషనల్లో వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకే తెలియలేదు, అలా చేశారండి. నెగిటివ్గా ఓవర్ థింకింగ్ చేసి, ఓవర్గా ఆలోచించి ఏదో మీదే తప్పు అన్నట్టు, అంటే మీ తప్పు లేదు కానీ మీదే తప్పు అన్నట్టు, అతను సక్సెస్ కోసం అతనే వెళ్ళిపోయాడండి. అదే వెళ్ళిపోయాడు అంటే కాదు, వెళ్ళిపోయారు. ఈ వ్యక్తికి మాత్రం చాలా ద్వేషం అయితే ఉందండి మీ మీద, కోపం, ద్వేషం అన్నీ ఉన్నాయి. చాలా నెగిటివ్గా అయితే మేము మీ గురించి అనుకుంటున్నాడు. కానీ మీకు ఒక మంచి స్పిరిచువాలిటీ కనెక్షన్ అండి ఇక్కడ. ఇప్పుడు అంత ద్వేషిస్తున్న వ్యక్తి కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడంటే ఆలోచిస్తున్నాడనమాట. అసలు ఏంటి ఇది, ఇలా ఎందుకు చేస్తున్నాననే అతనికి లోపల ఉందండి. వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకు ఇలా ఈ కనెక్షన్కి ఇలా అయింది, నా తప్పేనా లేకపోతే వాళ్ళ తప్ప అనేది వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. ప్లాన్ కూడా వేస్తున్నారనమాట. అసలు ఎలా వెళ్ళాలి, మళ్ళీ వెళ్తానా వెళ్ళనా, మళ్ళీ మీ దగ్గరికి వస్తానా రానా అన్నట్టు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి.
ద్వేషం అయితే ఉంది కానీ అంత నెగిటివిటీలో అంత నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకొని మొత్తం నెగిటివ్గానే థింక్ చేస్తున్నారు. కానీ ఒక్కొక్క టైంలో ఆలోచిస్తున్నాడు. రెండు ఆలోచించేవే వచ్చాయి, ప్లాన్ వేసేవే వచ్చాయి. మీరంటే ఒక ప్లాన్ మీద వెళ్దాము, ఒక సిచ్యువేషన్ ఏదైనా మీ ఇద్దరి మధ్య నెగిటివ్ది ఉందంటే అది అలా కాదు, ఇలా చేస్తే అయి ఉండేది అని ప్లాన్ వేసుకొని అయితే మీ దగ్గరికి రావాలనే చూస్తున్నారండి. ఈ కనెక్షన్ అయితే చెప్తున్నాను కదా, గాడు ఇచ్చిన కనెక్షన్ అని చెప్పొచ్చు. మీరు లవర్స్ అయినా సరే మీది ఒక మంచి బంధం అని కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు ఫీలింగ్స్ అట్లా ఉన్నాయన్నమాట, అంతే. ఇదే మొత్తం ఉంటుందని కాదు, ఈ క్షణానికి ఇలా ఉన్నారు అంతే. ద్వేషం అయితే చాలా పెట్టుకొని ఉన్నారండి. నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, మొత్తం ఓవర్ థింకింగ్. అంటే ఏదైనా మీరు ఒక మంచి విషయం చెప్తున్నారు వాళ్ళకి, అది వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. వీళ్ళు అలా కాదు, వీళ్ళు నేను అనుకున్నట్టే, నేను అనుకునేదే కరెక్టు అన్నట్టు వాళ్ళు ఉన్నారండి. అలాంటి వ్యక్తులు కూడా చెప్తున్నాను కదా, వాళ్ళైతే ఒక్కొక్క టైంలో ఆలోచిస్తున్నారండి మీ కనెక్షన్ని మంచిగా బిల్డ్ చేసుకోవాలి అని. ఇదైతే నాకు ఇక్కడ మీనింగ్ వచ్చింది. ప్లీజ్ రెజొనేట్ అయిందని చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. వీడియో కానీ రెజొనేట్ అవ్వకపోయింటే మీ వీడియో కాదు అనుకొని నెక్స్ట్ ఏవైనా లవ్ వీడియో పెడితే చూడండి, ఓకేనా. బాయ్. ఈ సెకండ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఇదిగో ఈ పింక్ ఫ్లవర్ని ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ గురించి అయితే చూద్దాం. మీకు దూరంగా ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, కోపంగా మీ పట్ల కోపంగా ఉన్నారా అనేది అయితే చూద్దామండి. ఓకే, ఈ వ్యక్తులైతే ఈ పైలు ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి అయితే కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. మీ మధ్య ఏదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నడుస్తుందో, ఏదైతే ఏవేవో మాట్లాడుకుంటూ కొంచెం గొడవలు పడి ఏదైతే కొంచెం బ్రేకప్ అయ్యిందో మీకు దూరంగా ఉన్నారో, పాపం వాళ్ళైతే బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకి ద్వేషం అయితే లేదు కానీ కొంచెం కోపంగా భారంగా అయితే ఫీల్ అవుతున్నారండి. మీరు లేకపోవడం వలనో లేకపోతే ఇలా నో కాంటాక్ట్లో ఉండి ఇలా జరిగినందుకు వాళ్ళకి ఏవైనా గుర్తొచ్చి ఇలా కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతున్నారా కానీ వీళ్ళకి ద్వేషం అయితే లేదు, కోపం అయితే ఉంది. కొంచెం కోపం ఉంది అంతే. అంటే ఈ గొడవ అది ఎలాంటిది అంటే, మీరు మీ దగ్గరికి ఎప్పుడైనా రియూనియన్ అయ్యి వచ్చారు అంటే ఏదో ఒక 2 మాటలు అనేసి మళ్ళీ కలిసిపోయే అంతే. అంటే ఇప్పుడు ఉంటారు కదండి లవర్స్ మధ్యన చిన్న గొడవలు ఉంటాయి అంతే. అంత మాత్రాన అవి పెద్ద గొడవలకైతే దారి తీయవు కదా. ఒకవేళ మీరు కలిశారు, మీరు ముఖాముఖి చూసుకొని మాట్లాడుకున్నారంటే ఆ 5 నిమిషాలు ఏదో అనొచ్చు, కాదనట్లేదు. కానీ మీరు లేనందుకు కొంచెం భారంగా కూడా ఫీల్ అవుతున్నారండి. కొంచెం కోపం ఉందంతే. ఈ నో కాంటాక్ట్లో ఏదైతే ఉందో అది స్ట్రక్లో ఉండి పెయిన్గా ఉన్నారండి. పాపం పెయిన్ అయితే వాళ్ళకి బాగా ఉందని చెప్పొచ్చు. స్ట్రాంగ్గా మెంటలీగా వీళ్ళు కింగ్ ఎంపరర్ వచ్చిందంటేనే వాళ్ళకి ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి చెప్పుకోలేని పరిస్థితి అనమాట. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా మెసేజ్లు అంటే ఇన్స్టాగ్రామ్లో ఏమైనా స్టేటస్లు పెడుతున్నారా, వాట్సాప్ స్టేటస్లు చూడడం కానీ స్పై చేస్తున్నారండి. మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది వీళ్ళు స్పై మాత్రం చేస్తున్నారు. వీళ్ళకి నార్మల్గా కోపం ఉంది అంతే. ఏదైతే మీ ఇద్దరి మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయో దానికోసం చాలా హర్ట్ అయి ఉన్నారండి, చాలా పెయిన్గా ఉన్నారు. ఆ హర్ట్ వలన కొంచెం భారంగా ఫీల్ అవుతున్నారంతే. వీళ్ళకి కొంచెం కోపం ఉంది. ఇది నా రూల్స్, నా రెగ్యులర్స్ ఇంతేని, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటున్నారు అంతేని. కోపమే ఉందంతే వీళ్ళ మనసులో, ఇంకేం లేదు. ఈ వ్యక్తులు మాత్రం పైకి చెప్పట్లేదు కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది అయితే వాళ్ళు చూస్తున్నారండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.